మహిమాస్వరూపుడు అయిన తండ్రి, ఈ తైలాభిషేక పండుగ పర్వదినము మరియు సబ్బాతు దినము, మీ సంస్కార విందు దినము అను మూడు విశిష్టమైన సంగతులను ఏకముగా క్రోడీకరించి పర్వదినమున మేము ఆధ్యాత్మిక దైవభక్తి ఆసక్తి శ్రద్ధలతో గైకొనగల నేర్పు ధన్యత భాగ్యము మాకు దయచేసినందులకు మీకు వేవేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జనకుని ద్వారా మీరు స్థాపించిన ఈ సువర్ణాక్షర ప్రత్యక్షతయున్న బైబిల్ మిషన్ను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇట్టి పరలోక మిషన్లోనికి మమ్మందరిని ఆహ్వానించినందులకు, మమ్మందరిని ఈ మిషన్లో మీరు నిలిపినందులకు మీకు వేవేల స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, జనకుని ఇష్ట జనముగా మేమందరం సదా జీవిస్తూ మా జనకుని యొక్క అడుగు జాడలు నడుచుటకు తొట్టిల్లి మళ్ళా లేచి నిలువబడి తిన్నగా సాగగలుగు తొట్టుబాటుతో కూడిన జీవితమైనప్పటికీ దైవజనుని బట్టి, మీ నామం బట్టి, మీ ఆత్మ సహాయం బట్టి ఆ అడుగు జాడల మార్గములో మా మార్గదర్శి అయ్యున్న దైవజనుని యొక్క అనుకరణలో కొనసాగుటకు కృపను గ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, దేవా, పరలోక బోధలు బోధించుటకును, సన్నిధి అభ్యాసం అలవరుచుటకును, ఎక్కడ లేని క్రమములు మాకు అందించుటకును, ఆధ్యాత్మిక భక్తి జీవితం కొరకైన సత్మార్గం మా కొరకు సాధకం చేయుటకును మీరు మాకు అనుగ్రహించిన జనకుని బట్టి వందనములు స్తోత్రం. దేవా, ఇశ్రాయేలు ప్రజలైన వారేలాగున మా పితరుల దేవా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని వారు అతిశయించి మురిసి వారి పితరులు బట్టి వారు కలిగిన మహాసంపద, మహా ఐశ్వర్యం ఎలాగూ వారు గొప్పగా పొగిడి కీర్తించి ఉన్నారు, అలాగున గొప్ప దైవజనుని, గొప్ప జనకుని మాకు దయచేసినందులకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఆ జనకుని బట్టి మేము లోకపు మిశ్రమ జనముల మిళితము కాకుండా విశిష్ట జనముగా, రాజవంశముగా, యాజక పుత్రులముగా, దేవ వెలుగు జీవులముగా, నీ నామదారులముగా, నీ రక్తముతో కడుగబడి నీ కొరకు పవిత్రపరచబడిన ఒక ప్రత్యేక సంఘముగా మమ్మ నిలిపినందులకు మీకు వేవేల స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. దేవా, కడవరకు ఇటు అతిశయం కలిగి ఉండ మాత్రమే కాక ఆ జనకుని యొక్క బోధను, అందులో ఉన్న సారమును మేము ఆస్వాదిస్తూ మా విశ్వాస ప్రయాణములో ముందు నడవగల కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘవల్మ ఆవరించి ఉన్నందున అని పౌలు గారు సెలవిచ్చి ఉన్నట్లు, దేవా, దైవజనుని ప్రసన్న సన్నిధిలో అతి ముఖ్యముగా మీ పాద సముఖములో మేమందరం పరలోకాత్మ స్వరూపుల యొక్క సమక్షములో ఈ పండుగ ఆచరిస్తూ ఉన్నామని మేము పరిపూర్ణ విశ్వాసముతో నమ్ముచూ ఉన్నాము. కాబట్టి ఇది దండుగ పండుగ కాక మెండైన ఆత్మానందం, ఆత్మ ఉత్సాహం, ఆత్మ ఉజ్జీవం మాకు అనుభవంలో ఉంచు గొప్ప పండుగగా మా జీవితంలో మీరే ఒక మంచి జ్ఞాపక సూచికగా అమర్చమని ప్రార్థిస్తూ మనవి చేస్తూ, దేవా, ఘన అభిషేకములో ఉన్న సత్యమును గ్రహించుటకు మీ జ్ఞానాత్మ సహాయం, మీ వెలిగింపు, మీ నడిపింపు, మీ ఆవరింపు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, తండ్రి, దైవజనుని సహాయం, సహవాసం, ఆయన ప్రార్థన, ఆయన విజ్ఞాపన, దేవా, మరియు జనకుని యొక్క కన్నీటి యొక్క నెరవేర్పు ఫలం మా అందరి జీవితంలో మీరు సార్థకపరచమని ప్రార్థిస్తూ, మరొకసారి దైవజనుని మాకు దయచేసినందులకు, దైవజనుని బిడ్డలంగా ఈ లోకములో మేము జీవించటకు మీరు మాకు దయచేసిన
ఈ మహా గొప్ప భాగ్యం బట్టి వందిస్తూ దైవజనుడు దయచేసిన దైవజనుడికి తోడయుండి తన సన్నిధిలో దైవజనుడు నిలుపుకొని దైవజనుడు చేయు ప్రార్థనని అంగీకరించి ఆలకిస్తూ ప్రతి కార్యములో మనకు దిగ్విజయము ప్రసాదిస్తూ ఉన్న జయనాథుడయ్యున్న క్రీస్తు యేసు ప్రభు యొక్క దివ్యనామమున వినయముతో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం. మా పరమ తండ్రి, ఆమేన్. నీవు నీతిని ప్రేమ దుర్నీతిని ద్వేషించితివి కాబట్టి దేవుడు నా దేవుడే ఆనంద తైలంతో అభిషేకించునని సెలవిచ్చిన వాక్కును బట్టి ఆనంద తైలాభిషేక పండుగ పర్వదిన దీవెనలు సమృద్ధిగా మనందరికీ ఆనందభరితుడైన ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ మరణాత. కీర్తన గ్రంథం 45వ కీర్తన 7వ వచనములో ఘన అభిషేకం తైలాభిషేకం అయ్యుంటూ ఉండగా ఈ ఘన తైలాభిషేకములో ఉన్న సారాంశమును సత్యమును మనము గ్రహించి ధ్యానం చేసుకుందాం. దేవాని సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. దేవా, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీతిని ప్రేమించు వారికి, దుర్నీతిని ద్వేషించు వారికి దేవుడే ఒక ఘనతను ఒక ఆధిక్యతను అనుగ్రహించువాడై ఉన్నారు. దేవుణ్ణి ప్రేమించి దైవనీతిని అనుసరించి దుర్నీతిని ద్వేషించు వారికి దేవుడు ఇచ్చు ఆశీర్వాదమే తైలాభిషేకం. దేవుడు ఘనపరచు విధానమే తైలముతో అభిషేకించుట అని చూస్తూ ఉన్నాం. పిల్లరా, నీతి అనగా ఏమిటి అని మొదట మనం చూస్తే నీతిమంతులు ఎవరో, ఆ నీతిమంతులకు కలగవలసిన అభిషేకం ఏంటో మనకు అర్థమవుతుందన్నమాట అండి. నీతి అనగా దేవుని న్యాయ విధులను, దేవుని ఆజ్ఞలను, దేవుని ధర్మశాస్త్రమును గైకొనుట, పాటించుట అయి ఉంటూ ఉన్నది. ఇది నేను చెప్పే మాట కాదు, కానీ దేవుని వాక్యమే సెలవిచ్చు మాట అయి ఉంటూ ఉన్నది. ద్వితీయోపదేశకాండ గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం, అలాగే మరికొన్ని వచనాలను చూస్తే అసలు నీతి యొక్క నిర్వచనం వాక్యమే మనకు సెలవిస్తుంది. కాబట్టి మనం తడుకోవాల్సిన అవసరమే లేదు. చదవండి. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని, చూసారా, ఆయన సమక్షములో, ఆయన ఎదుట ఈ సమస్తమైన ఆజ్ఞలను, ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. దేవుని ఎదుట దేవుని మాటలు గైకొంటూ పాటిస్తూ దేవుని ఎదుట దేవుని మాటలతో మనము దేవుని బాటలో నడుస్తూ ఉన్నప్పుడు మనకు నీతి కలుగుతుంది. కాబట్టి దేవుని మాటలు, దేవుని ఎదుట దేవుని బాటలో నడుచువారు నీతిమంతులు. రోమా 10:5, అలాగే లూకా 1:6, కీర్తన 1:2. ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయుచున్నాడు. ధర్మశాస్త్ర మూలమైన నీతి నెరవేర్చువాడు ధర్మశాస్త్ర మూలముగా
జీవించువాడు. లూకా 1:6 జకర్యా ఎలిజబెత్ లేని వారు మనం చూస్తాం. వీరిద్దరు అనగా జకర్యా ఎలిజబెతులు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను న్యాయ విధి చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. వీరిద్దరు సకల దేవుని ఆజ్ఞలు పాటిస్తూ దేవుని న్యాయ విధులు నిరపరాధులుగా నడుస్తూ దేవుని దృష్టికి వీడేమయ్యారండి? నీతిమంతులయ్యారు. కీర్తన 1 కీర్తన 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు లేక నీతిమంతుడు. దేవుని న్యాయ విధులు, దేవుని ధర్మశాస్త్రం ధ్యానిస్తూ ఆచరిస్తూ పాటిస్తూ ఉండువాడే ధన్యుడు, నీతిమంతుడు. కాబట్టి నీతి అంటే దేవుని ఆజ్ఞ నెరవేర్చుట. అందుకే దైవజనులు మన మూల మిషన్ సిద్ధాంతం ఆయన మీతో చెప్పునది చెయ్యుడి అంటే దేవుడు చెప్పింది చేయటమే నీతి. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. ఆయన మీతో చెప్పినది చెయ్యుడి బాహాటానికి ఏదో ఒక శ్లోకంగా ఉంటుందేమో, ఒక వాక్యంగా ఉంటుందేమో, కానీ అందులో చాలా సద్గుణాలు ఇమిడి ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు నీతిని ప్రేమించు దేవుడు, దుర్నీతిని ద్వేషించు అసహించుకొను దేవుడు. 11వ కీర్తన 7వ వచనం, యెహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు. చూసారా అండి? ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. ఆయన ముఖ దర్శనం, యథార్థవంతులంటే యథా రీతిగా దేవుని ఎదుట ఉండువారు. కాబట్టి యథార్థం ఉన్నది ఉన్నట్లుగా దేవుని ముందు నడుచుకునేవాడు యథార్థవంతులు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే నీతి సూర్యుడు. ఎలాగనగా ఆయన భూలోకానికి వచ్చి నీతి యావత్తు నెరవేర్చినవాడు. దేవుని ధర్మశాస్త్రం కొట్టివేయక పొల్లు కూడా పోకుండా తన జీవితంలో అనుసరించిన ఒకే ఒక మానవుడు, మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు. అందుకే మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనములో ప్రవక్త ఇలాగ సెలవిస్తూ ఉన్నారు, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడు అంటే యేసుక్రీస్తు ప్రభు మీ మీద ప్రకాశిస్తారు. దేవుని యందు భయభక్తులు గలవాడైన మీకు యేసయ్య ప్రకాశిస్తారు, మీ మీద ఉదయిస్తాడు. అందుకే చివరిలో దీవెన అందుకుంటాం, యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. దేవుడు కాపాడే దేవుడు. అలాగే యెహోవా నీ మీద తన ముఖ కాంతిని ప్రకాశింపచేసి, చూసారా, దేవుడు మనల్ని దయతో, జాలితో, కరుణతో చూస్తే అదే మనకి కొండంత, కోటంత. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఆగ్రహముతో, కోపముతో చూడక కరుణతో, జాలితో, కనికరముతో మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఉద్ధరించుగాక. తర్వాత దేవుడు మీపై తన ముఖమును ప్రకాశింపచేసి మీకు నెమ్మది దయచేయునుగాక. చూసారా, ఇది దేవుని సన్నిధి, దేవుని ముఖ ప్రకాశత. ఆయన ముఖ ప్రకాశతను బట్టి మీకు కరుణ కలుగుద్ది. ఆయన ముఖ ప్రకాశతను బట్టి మీకు సమాధానం కలుగుద్ది. ఆయన కృప మీకు తోడై ఉండి
మీకు ఆశీర్వాదం, మీకు వృద్ధి, మీకు సంతోషం, మీకు నెమ్మది కలుగుద్ది అని దీవెనతో మనం సాగి వెళ్తాం, అని అభయముతో మనం వెళ్ళాలి. ఏమనంటే ఈ వారమంతా దేవుడు తన ముఖాన్ని నా మీద నిలుపుతాడు, తన ముఖాన్ని నాపై ప్రకాశింపజేస్తాడు, నాపై మిర్రుమని చూడక నవ్వుతూ కనికరముతో కరుణతో దయతో నన్ను చూస్తాడు అన్న అభయముతో మనం ఏం చేస్తాం? ఆ దీవెన అందుకొని సాగి వెళ్తాం. అది దీవెన అన్నమాట అండి. అది ఆశీర్వాదం, అది ప్రధాన యాజకుని ఆశీర్వాదం. కాబట్టి అన్నిటికీ అవసరమైనది దేవుని ముఖం. మే ద లార్డ్ మేక్ హిస్ ఫేస్ షైన్ అపాన్ యూ. కాబట్టి ఇంగ్లీష్లో స్పష్టంగా ఉంటుంది, దేవుడు తన ముఖం మీ మీద ప్రకాశింపచేయునుగాక. మే ద లార్డ్ మేక్ హిస్ ఫేస్ షైన్ అపాన్ యూ అండ్ గ్రాంట్ యూ పీస్. దేవుడు గ్రేస్ మీకు ఆయన ముఖమును చూపించి కరుణించునుగాక. ఆయన ముఖమును మీ ప్రకాశింపచేసి మీకు శుభము, ఆయన మిండైన కృప దయచేయునుగాక. అది ముగింపు దీవెన. ఎంతమంది గ్రహిస్తున్నామో చాలా ముఖ్యం. అందులో ఒక పొల్లైనా మరి తప్పకుండా చెప్పాలన్నమాట అండి. అదే నేను యాజకులకు చెప్తా ఉంటా, మీకు ఇష్టం వచ్చింది చెప్పొద్దు. అది ప్రధాన యాజకుని దీవెన, దేవుడు చెప్పిన దీవెన. పొల్లు కూడా తప్పుపోకుండా కండతా పెట్టి ఖచ్చితంగా అదే చెప్పాలి, ఎక్కడా కూడా మాట తప్పకూడదు. ఎందుకంటే దేవుడు సృష్టికర్త, కరుణించు దేవుడు. యేసుక్రీస్తు ప్రభు కరుణామయుడు, కనికరించు దేవుడు, కరుణించు దేవుడు. మూడవది ఆత్మ, పరిశుద్ధాత్మ, హృదయ నివాసి, మనకు సమాధానం దయచేయు దేవుడు. కాబట్టి త్రిత్వ దేవుని ఆశీర్వాదం, ఆయన కాంతి, ఆయన ప్రకాశత ఈ వాక్యములో మనకు కనబడుతున్నది. ఆయన యందు భయభక్తులు గల వారైన మీకు, చదువమ్మా. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు, దేవుని నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడు మీ మీద ప్రకాశించును, మన మీద ప్రకాశించును. అతని రెక్కలు ఆరోగ్యము కలుగ చెయ్యును. చదవండి. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. చూసారా? దేవుని ముఖ ప్రకాశతను బట్టి, ఆయన రెక్కల సాటున ఆశ్రయం పొందుటను బట్టి మనం అంటండి ఎట్లా ఉంటామంట? క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. మీరెవరిలో అయినా మరి గేదెలు పెంచుకునేవాడు అంటే తెలుస్తుంది. మా చిన్నప్పుడు కూడా మేము గేదెలు పెంచుకునేవాళ్ళం. అక్కడ మేము చూసేవాళ్ళం దూడలు మామూలుగా ఉండి, ఎప్పుడైతే దూడలు వదిలిపెట్టి తల్లి గేదె పాలు దూడలు దాగినాయో, దాని ఆనందమే ఆనందం. సింధులేసి కల తిరిగేస్తుంది అనమాట అండి మొత్తం. ఎందుకు? నా తల్లి నా ఆకలి తీర్చింది అని చెప్పి దాని సంతోషం ఒగ్గపట్టుకోలేక అప్పుడు దాకా గేదెని దూడని వేడి కట్టేస్తారు. ఎప్పుడైతే కలిసి పాలు తాగినాయో వెంటనే దాని ఆనందం అవధులు ఉండవు అనమాట అండి. అలాగున్నా దేవుని ముఖ ప్రకాశతను బట్టి, దేవుని రెక్క నీడన ఆశ్రయమును బట్టి మనకేం కలుగుద్ది అంటండి? లేత క్రొవ్విన దూడ పాలు పితికిన తర్వాత, లేక పాలు తాగిన తర్వాత క్రొవ్వు బట్టి ఎలాగ ఆనందముతో ఉప్పొంగుద్దో, అలాగున నీతి సూర్యుడు మన మీద ప్రకాశించి మనల్ని కరుణించి కటాక్షించి మనమందరం క్రొవ్విన లేత దూడల వలె గంతులు వేయినట్లు దేవుడు కరుణించు వారై ఉన్నారని వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ యొక్క కీర్తన సొలొమోను వివాహ కీర్తన. సొలొమోను పెళ్లికి కట్టబడిన కీర్తన, సొలొమోను పెళ్లికి లిఖింపబడిన కీర్తన. ఒక గాయకుడు సొలొమోను మహారాజు ఫరో కుమార్తెతో వివాహం జరిగింపబడుచున్న సందర్భంలో ఈ కీర్తన కట్టుట మనం చూస్తూ ఉన్నాం. ఈ కీర్తన ఎందుకు ఆ పెళ్లికి కట్టిన కీర్తన ఈ కీర్తనల గ్రంథములో లిఖితమై ఉంది అంటే, అసలైన పెళ్లి,
అసలైన నిజమైన పెళ్ళి జరగబోతూ ఉన్నది, జరగవలసి ఉన్నది, జరగనై ఉన్నది. ఆ పెళ్ళే వధువైన సంఘమునకునో వరుడైన ప్రభువునకునో జరగబోవు అసలు సిసలైన పెళ్ళి. అదే నిజమైన పెళ్ళి. కాబట్టి ఆ సొలొమోను పెళ్ళి సంఘమునకు సంఘకర్త నాదుడై ఉన్న ప్రభువుతో జరగబో వైవాహిక బాంధవ్యమును సూచిస్తూ లిఖితమై ఉన్న అమోఘమైన కీర్తన. ఇందులో వధువు యొక్క కళ, వరుని యొక్క ఘనత ఇవన్నీ చక్కగా వివరింపడుచు ఉన్నప్పుడు ప్రతి మాటలో ఒక సొగసు, ఒక కళ, ఒక సౌందర్యం, ఒక శృంగారం, ఒక రమ్యమైన స్థితి మనకు స్పష్టంగా కనబడుతుందన్నమాట అండి. కాబట్టి ఆనాడు సొలొమోను నీతిపరుడు కాబట్టి సొలొమోను కంటే గొప్పవాడై ఉన్న యేసుక్రీస్తు ప్రభువులో ఈ కీర్తన పరిపూర్ణంగా నెరవేరిన కారణాన సొలొమోను కంటే యేసుక్రీస్తు ప్రభు గొప్పవాడని హెబ్రీ సంఘానికి పౌలు గారు రాస్తూ హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనములో మనం పఠించుకున్నట్లు ఈ మాట పౌలు గారు ప్రభువుకి సూచిస్తూ ఈ ప్రవచన నెరవేర్పు ప్రభులో స్పష్టంగా ఆయన రుజువు చేస్తూ ఉన్నారండి. చదువుకుందాం. అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే, యేసుక్రీస్తు ప్రభుని గూర్చి అయితే పరలోకపు తండ్రి ఇచ్చు సాక్ష్యమేమనగా, దేవా దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది. గమనించండి, సొలొమోను సింహాసనం తాత్కాలికమైనది, కానీ ప్రభు సింహాసనం శాశ్వతమైనది, నిరంతరం నిలుచున్నది. అమ్మా, నీ రాజదండము న్యాయార్థమైనది, న్యాయముతో కూడినది. నెక్స్ట్, నీవు నీతిని ప్రేమించితివి. ప్రభువా యేసు క్రీస్తు, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడివారి కంటే నీ తోటి వారందరికంటే నిన్ను హెచ్చించున్నట్లుగా, నిన్ను పైకెత్తినట్లుగా, నిన్ను గణపరచినట్లుగా, నిన్ను సన్మానించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. కాబట్టి ఆగస్టు 10వ తారీఖు 1958 సంవత్సరంలో ఇప్పుడే మనం చదువుకున్న వృత్తాంతమును బట్టి అందరికంటే దైవజనుని ఏం చేయమన్నాడు? హెచ్చించండి. ఈవేళ దైవజనుని మనం ఏం చేయాలా? గణపరచాలి, పైకి ఎత్తాలా. వెకిలిగా ఏదో నూనె పోసుకోవటం, జుట్టెర్ర పోసుకోవటం, ఒళ్ళంతా నూనె పూసుకోవటం, చెమురుకోవటం, ఇది కాదు. దైవజనుడు కూడా నీతిని ప్రేమించిన దైవజనుడు, దుర్నీతిని ద్వేషించిన తండ్రి. అందుకే హెబ్రీ సమాజంలో, ఇశ్రాయేలు సమాజంలో ఉన్న ఆనవాయితీ ఏంటంటే, ఎవరినైనా గణపరచాలంటే వారు ఏం చేస్తారంటండి, తైల అభిషేకముతో గణపరుస్తాడు. బహుశా ప్రభు చెప్పిన ప్రోగ్రాం చదువుతుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. కాబట్టి ఎవరినైనా యోధా సంఘములో, యోధా దేశములో, ఇశ్రాయేలు సమాజంలో గణపరచాలంటే వారిని ఏం చేస్తారు? తైలాభిషేకముతో హెచ్చిస్తాడు. మనల్ని మనం తైలముతో నేను నీ మీద పోతాను, నా మీద పోయి అనకూడదు, సన్న రాసుకుంటే. కాబట్టి తైలం ఒకరి మీద ఒకరు పోసుకుంటామంటే తిక్కలు రాలుద్ది, అది కాదు. కాబట్టి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 23, అలాగే 19వ అధ్యాయం ప్రకటన 19:7. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున, సరా క్రీస్తు సంఘమునకు పెద్దవాడు, ఘనుడు, శిరస్సు, తలమానికం అయ్యుండులాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. కాబట్టి క్రీస్తే అమ్మా శరీరమునకు రక్షకుడు అయి ఉన్నాడు. గమనించారా? మన శిరస్సు మన ఒంటికి చాలా ప్రాముఖ్యం. గమనించండి. అందుకే
మన దేశంలో కాదు కానీ మన దేశం మోటి దేశం. వేరు ఏ దేశంలో అయినా సరే బైక్ మీద వెళ్ళే వారికి ఖచ్చితంగా హెల్మెట్ నిశ్చయం, విధి అన్నమాట అండి. పొరపాటున తలకి చిన్న గాయం అయినా కానీ ఒళ్ళంతా స్వచ్ఛపడిపోద్ది. కాబట్టి రక్షకుడు సంగమునకు శిరస్సు, రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు, ఆయన సంగమునకు తలకాయ. ఈ తలకాయ లేకపోతే తలకాయకి ఏమైనా చిన్న ఇబ్బంది కలిగితే శరీరం అంతా అతలాకుతలం అయిపోతుంది. అందుకే పౌలు గారు అంటారు, క్రీస్తు సంగమునకు శిరస్సు, రక్షకుడు. కాబట్టి శరీరంలో ఏ అవయవానికి ఏ లోపం కలిగినా వెంటనే ఆదుకొని ఆదరించి రక్షించవలసిన కర్తవ్యం శిరస్సుది. చూసారా, వెంటనే అందుకుంటుంది శిరస్సు. ఏమున్నా కానీ వెంటనే డైరెక్షన్ ఇచ్చేస్తుంది శిరస్సు. ఎంత అమోఘమైన దేవుని సృష్టి. కాబట్టి యేసుక్రీస్తు శిరస్సు, రక్షకుడు. అందుకే దయచేసి గమనించండి, అన్ని విషయాల్లో మన తల చాలా ముఖ్యం. తలను కాపాడుకుంటే మన ఊళ్ళంతా భావ్యంగా బాగుంటుంది. ప్రకటన 19:7 స్తుతించుడి. రైట్. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిషదమని చెప్పగా వింటిని. కాబట్టి ఇది అసలైన వివాహ కీర్తన. ఈ వివాహ బాంధవ్యమును గూర్చి లిఖింపబడిన కీర్తనే 45వ కీర్తన. అందుకే ఈ కీర్తనకారుడు అంటాడండి, ఏంటి నా కీర్తన రాయటానికి గల మూలం, గల కారణం, గల అంశం, గల ఉద్దేశం. 45వ కీర్తన 1వ వచనం చదవండి. ఒక దివ్యమైన సంగతితో, ఒక మూల్యమైన, ఒక శ్రేష్టమైన, ఒక అనూహ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. చూసారా, నా హృదయం బహుగా ఆనందిస్తూ ఉన్నది. నేను రాజును గూర్చి, గమనించండి, ఆనందముతో ఉత్సాహముతో ఆయన సన్నిధికి రండి, ఉండండి, వినండి. ఎవరైతే తమ హృదయాలు ఆనందముతో ఉంటారు, నేను నా దేవుని సన్నిధికి వెళ్ళానంటారో వారు ఆనందముతో దేవుని కీర్తిస్తారు, మహిమపరుస్తారు. దేవుని మహిమపరచని వారు, దేవుని దివ్య సంగతిని గ్రహించని వారు, అంత మాత్రమే కాక ఆ వేదనతో ఉండవారు ఆనందముతో ఏం చేయలేరు, పాటలు పాడలేరు. అందుకే గారు అన్నారు, అందరం కలిసి ఒక శరణం పాడుకుని ముందుకు వెళ్ళిపోదాం. సంతోషమందరే మన దేవుని సంస్తుతి చేయరే. గ్రహించండి ఇంకోసారి. సంతోషమందరే మన దేవుని సంస్తుతి చేయరే. సంతోష బలముచి సర్వ కష్టములను అంతరింప చేతుము మన దేవుని సంతోషపరచేదము. చూసారా, ఒక భక్తుడు ఈ మధ్య రాసిన మాట చదువుకున్నాను, మర్చిపోయా. ఎంత జ్ఞాపకం పెట్టుకుంటాం, జ్ఞాపక శక్తి కొదువు కదా. అందుకే ఆ భక్తుడు అంటాడు, ఎట్లా ఆలయంలోనికి వచ్చి మనం చెప్పులు ఇప్పదీస్తామో అలాగే ఆలయం బయటనే, గేటు బయటనే మన కష్టాలు, మన దుఃఖాలు, మన సమస్యలు, మన సిక్కులు అన్నీ కూడా అక్కడ కట్టగట్టి అట్ల ఫ్యాక్టరీలో ఉన్న చెత్తతో పాటు ఈ చెత్త అంతా తీసి ఆడబడేసి ఎట్లా రావాలా. అందుకే అక్కడ చాలా చెత్త ఉంటుంది. మీ చెత్త కూడా ఉంటాయి, అక్కడ పడేసేయండి. లోపల ఒక ఆకు కూడా ఉండదు. ఎందుకు? చెత్త లోపల చేరకూడదు. ఎక్కడ? దేవుని సన్నిధిలో చేరకూడదు. నేను దేవుని సన్నిధికి వెళ్తున్నా, నేను సంతోషించడానికి వెళ్తున్నా. నా కష్టంలారా, నా ఇబ్బందులారా, నా దుఃఖాలలారా ఇక్కడ ఉండండి. వీలుంటే తీసుకెళ్తా, లేకపోతే ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతా. మీరేం బాధపడబాకండి.
అని ఎంతమంది చెప్పగలరు? చెప్పే దన్నుందో, చెప్పే ధైర్యం ఉందో, చెప్పే సామర్థ్యం ఉందో ఒకసారి చెయ్యి చూపించండి. చూసారా? అందుకే మరోజుగా ఉసురు అని ఆసుపత్రుల్లో పేషెంట్ల మొఖాలతో మన మొఖాలు కనపడతాయి. ఓపీ సీటీలు తీసుకొని కూర్చున్న మొఖాలతో పండగ రోజు మన మొఖాలు కనపడుతుంది. ఎవరి కష్టాలు ఎవరికైనా ఉంటాయి. కానీ ఏం చేయాలి? గారు అంటారు, గమనించండి, సంతోష పొందండి. ఎక్కడ? దేవుని సన్నిధిని సంస్తుతి చెయ్యడాన్ని. ఎవడైతే సంతోష హృదయం గలవారో వారే సంస్తుతి చేయగలవారు. ఎవరైతే సంతాపము గలవారో వారు సంస్తుతి చేయలేనివాడు. గమనించండి, దావీదు తన మందలని అడవుల్లో మేపుతూ అవి మేసే సమయమందు ఆయన సితార పట్టుకొని, తంబూరా పట్టుకొని ఖాళీ సమయంలో తన సమయం వృధా చేసుకోకుండా దేవుని ఏం చేసేవాడు అంటండి? కీర్తించేవాడు, స్తుతించేవాడు, గణపరిచేవాడు. అందుచేత తన్ను గణపరిచే దావీదునో దేవుడు ఏం చేశారు? గణపరిచాడు. గమనించండి, ఎవడైనా దేవుని సంస్తుతి చేయువాడైతే ఆటోమేటిక్గా దేవుడు వారిని లిఫ్ట్ చేస్తారు. ఎవడైతే సంస్తుతి చేయకుండా ఓపీ సీటీలతో దేవాలయానికి వస్తారో వారు అట్టాగే ఉంటారు, ఎప్పుడు సురుమని అలాగే ఉంటారు. ఆలోచిద్దాం. సంతోష హృదయంతో మనం దేవుని సంస్తుతి చేస్తూ ఉన్నామా? సంతాప హృదయంతో మనం వచ్చి సంతాపం ప్రకటిస్తున్నామా దేవుని సన్నిధిలో? ఆలోచించండి. మరి మీతో ఎందుకు చెయ్యట్లా? కాబట్టి ఈ సంతోష బలము చేత సర్వ కష్టములను అంతరింప చెయ్యాలంటండి. అప్పుడు దేవుని మనం ఏం చేయాలంట? సంతోషపరచాలి. ఉదాహరణకి మరి మీ పిల్లలే ఉన్నారు, సంతోషంగా అమ్మా ఇంటికి వస్తున్నాను రమ్మంటావా? రామ్మా. నా బుజ్జి నాన్న రామ్మా, అంత ఆనందంగా ఉన్నావు రామ్మా, ఆనందం మాతో పంచుకోమ్మా అంటాడు. లేకపోతే మీ అమ్మకు ఫోన్ చేసి, పెళ్ళైన కూతురు ఫోన్ చేసి, మమ్మీ నాకు కష్టంగా ఉంది మమ్మీ, ఉండలేకపోతున్నాను, వచ్చేస్తాను మమ్మీ, ఉండు ఉండు ఒళ్ళాన్ ఉండు రాహుండు అంటారా? అనరా? అంటాడు. ఈ లోకంలో ఎవరైనా సంతోషముతో ఉన్న వారిని సంకన పెట్టుకుంటాడు, సంతోషంతో లేని వారిని ఆమెడు దూరంలో ఉంచుతాడు. సహజం అది. అందుచేత సంతోషముతో దివ్య సంగతితో నా హృదయం బహుగా ఇవాళ పండగ బట్టి ఎంతమంది హృదయాలు ఉప్పొంగుచున్నాయో చేతులు దించేసేయండి. ఇప్పుడే తల సరి చేసుకుంటున్నాను. నిజమేనా? ఏంటి ఆనందమైన సంగతి? చదువమ్మా. నేను రాజును గూర్చి రచించు దానిని రచించిన విషయాలను నేను రాజు గురించి, రాజ వివాహము గురించి, రాజ వైభవము గురించి రచించిన దానిని ఇదిగో నేను పలుకుతూ ఉన్నాను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలెనున్నది. త్వరగా వ్రాయును వాని కలం వలె ఉన్నది. ఒగ్గబెట్టుకుంటున్నాడు. ఎప్పుడు కక్కుదామా అని చూస్తున్నాడు. అంటే ఈ కలం రాసే రచయిత, కీర్తనకారుడు ఏం చేస్తున్నాడండి? అంత ఒగ్గబట్టి కోరాహు కుమారులు. కాబట్టి దావీదు ఆ స్థానములో గీతంలో రాసి దేవుని కీర్తించటానికి దావీదు ఏర్పాటు చేసిన
ఈ యొక్క రచయితలు, కీర్తన రచయితలు అంటున్నారన్నమాట అండి, ప్రేమను గూర్చిన గీతం. సరే, పైన ఉంటుంది ప్రేమ, వివాహ బాంధవ్యమును గూర్చిన గీతం. కాబట్టి నా నాలుక త్వరగా వ్రాయు వాని వలె, వాని కలం వలె ఉన్నది. నా కలం ఆగట్లా, ఏమి రాద్దామా అని నా కలమే ఏం చేస్తుంది, నా చేతిలో నిలబట్లా. అంటే రాజును గూర్చి, రాజవైభవమును గూర్చి, రాజు యొక్క ఘనతను గూర్చి చాటించుటకు నాకు ఒక తరగని మంచి ఒరవడి నాకు వచ్చేస్తుంది అని చెప్పి ఈ కీర్తన కడతారనమాట. అందుకే దైవజనులు రాస్తారు, అందరం కలిసి పాడుకుందాం. సభను గురించి ప్రభుని గురించి శుభవార్త వినుచు చెప్పుచు సుఖింపగలను. చూసారా? కాబట్టి సభను గురించి, నా ప్రభుని గూర్చి శుభవార్త వినుచు చెప్పుచు సుఖింపగలను. కాబట్టి వధువుకి వరుని గూర్చి, అలాగే తన ఖ్యాతిని కీర్తిని గూర్చి వినుచు చెప్పుచు వధువుకి ఏంటంటండి, అదే సుఖం, అదే ఆనందం. దాన్ని బిడ్డలారా, ఈ యొక్క ఆనందమును పరలోక దూతలు పంచుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చినప్పుడు యోహాను సువార్త 20:17 బట్టి మనం చూస్తే, మరి ఆమెతో, నేనింకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. రైట్. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి. కాబట్టి ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమంటే, నా తండ్రి యొద్దకు ఎక్కి పోలేదు. కాబట్టి నా తండ్రి అంటే తండ్రితో కూడా కుమారుడు ఎవరై ఉన్నాడు, సమానుడు. తండ్రితో యేసు క్రీస్తు ప్రభు ఐక్యత గలవాడు. అందుకే చనువుగా అంటాడండి, ఏమని, నా తండ్రి యొద్దకు నేను ఎక్కిపోలేదంటే తండ్రి తన కుమారుని హెచ్చించు సమయం ఆసన్నమై ఉన్నది. అందుకే 13వ అధ్యాయం జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంటుంది అన్నమాట అండి. యేసు ప్రభు ఎవరో చూద్దాం. ఇక్కడ ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను, చూసారా, నా గొర్రెల కాపరి మీదను, నా సహకారి మీదను. అది చాలు, నా సహకారి. యేసయ్య ఎవడంటే దేవుని గొర్రెల కాపరి, దేవుని గొర్రెల కాపరి, దేవుని సహకారి, దేవునితో సమానముగా ఉండువాడు యేసు ప్రభు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనములో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై, చూసారా అండి, దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట. చాలు, దేవునితో సమానమైన వాడు, దేవుని సహకారి, దేవునితో పాటు కూర్చున్నవాడు ఎవరు, యేసు క్రీస్తు ప్రభువు. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువే దేవునితో సమానముగా ఉన్న ఆయనే భూలోకానికి దిగి వచ్చి నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించినందున తన కుమారుని దేవుడు ఏం చేశారంటండి, ఘనముగా హెచ్చించి ఏ అభిషేకం చేస్తూ ఉన్నారు, తైలాభిషేకం. కాబట్టి అది ఘనత. నువ్వు సామాన్యుడు కావు, నువ్వు ప్రత్యేకింపబడిన వాడవు, నువ్వు గనుడు, నా కుమారుడా అని పరలోక తండ్రి సెలవిస్తున్నాడు. యోహాను సువార్త
10వ అధ్యాయం 30వ వచనం. నేనును తండ్రియును చూసారా? నేనును తండ్రియును ఏకమై ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. నేనును తండ్రియు ఏకం. కాబట్టి ఈయన బాహ్యమునకు మానవునిగా కనబడినప్పటికీ అంతరంగములో ఆయన ఎవరై ఉన్నాడండి? దైవ స్వరూపుడు, మహిమాన్వితుడు. కాబట్టి ఈ మహిమాన్వితుని తోటి వారందరికంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక మెట్టు పైకి చూస్తున్నాడు. అలాగూ దైవజనని అందరి భక్తుల కంటే బహుశా నాకు తెలిసి ఉండి ఏ భక్తునికి ఇలాగున తైలాభిషేకం జరుగుట నేను వినలేదండి. కాబట్టి దైవజనుడు 58లో తైలాభిషేకం పొందాడు, 59లో తైలాభిషేక యానివర్సరీ జరిగించుకున్నాడు, 60లో దేవుని పిలుపు అందుకున్నాడు. కాబట్టి ఆయన పరలోకములో ఘనపరచబడ్డారు, భూలోక సన్నిధి పరుల ద్వారా కూడా ఘనపరచబడ్డాడు. ఘనపరచబడి పరలోకము మహిమకు ఆయన చేర్చుకొనబడినట్లు మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ యొక్క 7వ వచనం కలముతో పద్యాలంకారంగా లిఖింపబడిన వచనం. మరి ఈవేళ హెబ్రీ భాష ఇంగ్లీష్ భాషలోకి ట్రాన్స్లిటరేషన్ అయింది కాబట్టి మరి చూడండి, మీరు ఎవరైనా చదివేసేయచ్చు, ఇది ఇబ్బంది ఏమీ లేదు. మరి ఒకసారి హెబ్రీ భాషలో ఇంగ్లీష్ భాషను బట్టి చదువుకుందాం. అహబ్తా సెడెక్ వటిస్నా రసా ఆల్కెన్ మషాకా ఎలోహీం ఎలోహెకా సిమన్ సాసోన్ మెహాబెరెకా. సరే, ఇక్కడ కొన్ని పదాలు కలుస్తున్నాయి. సెదేక్, అలాగే రసా, ఎలోహీం, ఎలోహెకా, సెమెన్, సెదెక్, సెదెక్, సాసోన్, మెహాబెరెకా, మెషకా, మెహాబెరెకా. హెబ్రీ భాష ఇంగ్లీష్ భాష ట్రాన్స్లిటరేషన్ ఇవాళ కంప్యూటర్ని బట్టి ఎన్ని వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి పద్యాలంకారముతో రచిస్తున్నాడు అన్నమాట అండి కీర్తనకారుడు. అహబ్తా సెదెక్ వతిస్నా రసా ఆల్కెన్ మషాకా ఎలోహీం ఎలోహెకా సిమెన్ సాసోన్ మెహాబెరెకా. ఒక పద్యాలంకారము ద్వారా లిఖింపబడి మనం చూస్తున్నాం. ముందుకు వెళ్దాం. దేని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు భూలోకములో నీతినే ప్రేమించాడు, నీతి కలిగి జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు, పాపమును విసర్జించాడు, దుర్నీతిని దూరం చేసుకున్నాడు, ధర్మశాస్త్రమును హత్తుకున్నారు, ధర్మశాస్త్రానుసారమైన జీవితం వలననే నీతికలుడని ఆయన విశ్వసించాడు. ఆయన భూలోకములో పరిశుద్ధ దేవకుమారుని వలె సద్భక్తి కలిగి వసించినందున పిల్లరా ప్రభు ఘనపరచబడ్డారు. లేవియాకాండం 19:2 మీరు పరిశుద్ధులై ఉండవలెను. ప్రభు అంటూ ఉన్నారు, మీరు యెహోవా దేవుడు అంటున్నారు, మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీ దేవుడనైనా నీ దేవుడనైనా యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. యాజకులకు లేవియాకాండం లేవీయులకు రిక్కింపబడిన అనుసరించబడిన లేక లేవీయులకు సెలవిబడిన కాండమే లేవియాకాండం. లేవియాకాండంలో దేవుడు సెలవిస్తున్న మాట, లేవీయులారా, లేవి గోత్రికులారా, నా ప్రజలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు పరిశుద్ధులై ఉండవలెను. ఎందుకనగా మీ దేవుడని యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉంటూ ఉన్నాను. కాబట్టి ఈ అభిషేకం ఏ అభిషేకం అనగా దైవ అభిషేకం. 1 సమూయేలు
16, 13 మనం చదువుకున్నాం. దావీదు ఎప్పుడైతే సమూయేలు ప్రవక్త ద్వారా స్వయముగా కొమ్ముతో తైలముతో అభిషేకింపబడ్డాడు, మిగతా అన్నల కన్నా దావీదు ఏమయ్యాడండి? హెచ్చింపబడ్డాడు, ఘనపరచబడ్డాడు. కాబట్టి అభిషేకమే ఒక మనిషికి ఘనతను, ఆధిక్యతను, కీర్తిని ప్రసాదించటకు సాధనమై ఉంటున్నదన్నమాట అండి. అదే రీతిగా అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను. ఎట్లా అంటండి? నూనె ఇందాక మనం ప్రసంగం ముందు చక్కగా పాడుకున్నాం. మరి తనాత్మానంద తైలముతో, ఏ తైలం అండి? ఆత్మానంద తైలముతో అనుదినం విసుగక అభిషేకించి నా కనునీళ్ళన్నీ తుడుచును. దైవాభిషేకం మనకు ఆనందం అనుగ్రహించి మన కన్నీళ్ళన్నీ ఏం చేస్తుందంటండి? పరిహరిస్తుంది. ఇది ఆత్మాభిషేకం. గమనించండి, చాలామంది విశ్వాసులు భయంకరమైన ఇబ్బందులలో, కష్టాలలో, బాధలలో, వేదనలలో ఉండి వారి ముఖము చూస్తే ఒక ప్రకాశమానమైన ముఖం, ఒక కలగల ముఖం. ఏంటి ఆ కళ వెనకాల ఉన్న మరుగు మర్మం ఏంటి? మరి ఏమనుకోబాక, అమ్మగారిని కూడా ఆసుపత్రిలో చూసి మరి నర్సులు ముద్దు పెట్టుకున్నాను, మీరే చెప్పాడుగా, మీరే విన్నాడుగా. అదేంటంటే దేవుని బిడ్డలకు అదొక కళ అన్నమాట అండి. ఏంటి? పరిశుద్ధాత్మ యొక్క వెలిగింపు. కాబట్టి తనాత్మానంద తైలముతో అనుదినము ఏం చేస్తారంటండి? దేవుడు తల అండుతారంట. దేవుడు తల అండుతారంట. అంటే మనలను అనుదినం దేవుడు అభిషేకించి, తన ఆత్మానంద తైలముతో అభిషేకించి దేవుడు అంటండి విసుకక అనుదినం మన కన్నీళ్ళన్నీ తుడుస్తారంట. కాబట్టి అభిషేకం బట్టి ఆటోమేటిక్గా కన్నీళ్ళన్నీ ఏమైపోతాయి అంటండి? తొలగిపోతాయి, పరిహారం అయిపోతాయి. కాబట్టి దైవజనులు రాస్తూ ఉన్నారు, నీ నామస్వర మానసము జ్ఞానశక్తి కనుగొనజాలదు. యేసు మా సంతోషము, నీవే మా బహుమతివైయుందువు. బాసురంబుగా మా మహిమావై బరగుచుందుము నిత్యము వరకును. యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. సరా, నిన్ను కలిగిన వారి మాట ఎన్నలేము, జీవయు కలవు. నిన్ను ప్రేమతో చూచువాడికి నీ ప్రేమ ఏమియో తెలియను. గమనించండి, మనుషుని యొక్క ముఖవర్చస్సు చూసినప్పుడే వారు భక్తి విశ్వాసములో ఎంతటి వాడో వారి ముఖమే చెప్పిస్తుంది అన్నమాట. కాబట్టి దేవునిలో ఉన్న వాడి యొక్క ముఖం, వారి కళ, వారి ప్రకాశత అసలు వేరుగా ఉంటుంది. గమనించండి, మీరు సెంటర్లో ఉండండి, ఎవరు తోటకెళ్ళి వచ్చిన వాళ్ళు, వేరే చర్చికెళ్ళి వచ్చిన వాళ్ళు అర్థమైపోద్ది అన్నమాట. కాబట్టి దేవునిలో ఉన్న వారికి, దేవుని సమక్షంలో ఉన్న వారికి ఆ ముఖము, ఆ వర్చస్సు, ఆ కళ, ఆ సొగసే వేరు. బాధలు ఉండవా? ఉంటాయి. కానీ ఆత్మానంద తైలముతో
అనుదినం దేవుడే అభిషేకిస్తూ ఏం చేస్తారంటే కన్నీళ్ళన్నీ తుడుస్తాడు. అందుకే ఆత్మ ఫలాలలో, ఆత్మ అనుగ్రహించు వరాలలో ఒక వారం సంతోషం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం ఒక్క మాట, సంతోషం ఒక్క మాట చదివేసి ముందుకు వెళ్ళిపోదాం. చూసారా? కాబట్టి ఆత్మానంద తైలముతో అభిషేకించినప్పుడు విశ్వాసికి కలిగే ఆశీర్వాదం, ఆధిక్యత, ఆనందం, సంతోషం అయి ఉంటున్నదన్నమాట అండి. కాబట్టి వాక్యమే సెలవిస్తుంది. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 1 తిమోతి 5:17. పాలన చేయు పెద్దలను, బాగుగా పాలన చేసే పెద్దలను దైవజనునికి పోల్చుకుందాం. బాగుగా పాలించి, ఆత్మీయ సంగతులు నేర్పించి, పరలోక మర్మాలు బోధించి, సన్నిధి అభ్యాసం అలవరచి, మీకు వరాలు అనుగ్రహించి, మీకు భాషను నేర్పించి, ఆధ్యాత్మిక జీవితంలో మీకు మన్నికను, మీకు మహత్తరమైన జీవిత ఆధ్యాత్మిక జీవితం అలవరచిన దైవజనుడిని, పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు. చూసారా? ఏ సన్మానం అంటండి? డబుల్ సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. కాబట్టి దైవజనుని రెట్టింపు సన్మానమునకు మీరు సిద్ధపరచండి అని ఆ కాల సంధిపరులకు ప్రభువే చెప్పాడు. అయ్యగారిని అడిగారంట, అయ్యగారు ఏం చేయమంటారు? ఎట్లా చేయమంటాడు? ప్రభువే మీకు చెప్పారు కాబట్టి ఎవరిని అడగండి? ప్రభుని అడగండి. కాబట్టి ఆ కాలంలో ఉన్న సన్నిధి పరులు ఎంత దట్టలు అంటే, అయ్యగారు ప్రోగ్రామ్ వారు సన్నిధిలో ఉండి రాసేసేవాళ్ళు అంటండి. అయ్యగారు 10:30కి పలానా వాళ్ళు వస్తారు, పలానా అంశంతో వస్తారు, 11ంటికి పలానా వాళ్ళు వస్తారు, పలానా అంశంతో వస్తారు అని ఆ రోజు అయ్యగారి ప్రోగ్రామ్ ఎవరు చెప్పేవారంట? సన్నిధి పరులైన వారు, దేవుడు వారికి బయలుపరిచేవారు అంటండి. అలాగే జరిగేది అంటండి. ఎవరు చెప్పాడో వాళ్ళే వచ్చేవాడంట. చూసారా? అంత ఔన్నత్యం అన్నమాట బయలు మిషన్ అంటే. ఈవేళ అంత గత్ర అయిపోయింది, ధన మిషన్ అయిపోయింది ఈవేళ ఇచ్చాడు. కాబట్టి అది బయలు మిషన్, అసలు బయలు మిషన్ అంటే అది అన్నమాట అండి. అందుకు మనం సిద్ధపడాలి, అందుకు మనం ఆయత్తపడాలి. అది అయ్యగారు యొక్క ఆశయం. కాబట్టి దేవుని బిడ్డలారా, తైలం అంటే తిలము గింజలో నుండి వెలువడేదే తైలం. ఇప్పుడంటే మిషన్లు వచ్చేసినాయి, ఎలక్ట్రిక్ మిషన్లలో వేసేస్తుంటే తైలం వచ్చేస్తుంది. కానీ ఆ కాలంలో తైలం తీయాలంటే చాలా కష్టం, చాలా రెక్కల కష్టం చెయ్యాలి, చాలా విత్తనాలు వేయాలి, చాలా ప్రయాసపడాలి. అప్పుడు తైలము చేతికి అందుద్ది. అందుకు తైలము ఈ కాలం కాదు, ఆ కాలములో చాలా ప్రశస్తమైన పదార్థం. ఈవేళ మిషన్లు వచ్చేసినాయి, ఏదో చెత్తా చెదారం వేస్తున్నాడు, ఈ తైలం వచ్చేది. వద్దు, పరిశుద్ధమైన దినవందు చెత్త అంతా మనం చెప్పుకోవద్దు ఒక రోజుకి. కాబట్టి తైలం అంటే గింజలు వేసి, గింజలను ఏం చేయాలా? గానుగులో చాలా గట్టిగా ఒత్తినప్పుడు, నలగొట్టినప్పుడు, తిలము నలిగినప్పుడు వచ్చేది ఏం చెప్పండి? నూనె. కాబట్టి తిలము నలుగగా వెలువడేదే తైలము. అందుకే మరి బాగా నునుపు చేసినప్పుడు లేక నొక్కినప్పుడు గింజను వచ్చేది నూనె. కాబట్టి ఈ తిలములో ఉన్న జీవమంతా కూడా మనం ప్రెస్ చేసినప్పుడు, గానుగులో వేసినప్పుడు ఏమైపోద్ది? వచ్చేస్తుంది. తిలములో నుండి తైలం తీసినప్పుడు దాని సారమంతా ఏం చేస్తున్నాం? లాగేస్తున్నాం. ఉదాహరణకు కొబ్బరి కాయ ఉంది, కొబ్బరి నూనె కావాలి. కొబ్బరి కాయలో ఉన్న ఏమంటారు సారమంతా, ఆ కొబ్బరి అంతా తీసివేసినప్పుడు ఇంకేం మిగులుద్దండి? టెంకే, పీచు. ఎందుకు? కొబ్బరిలో ఏం చేసేస్తున్నావు?
సారమంతా గుంజేస్తున్నావు కాబట్టి ఆ గింజ ఇంకా నిస్సారమైంది అయిపోయింది, అది జీవం ఇవ్వదు. ఎందుకు? తైలములో ఆ గింజ యొక్క సారమంతా ఏం చేస్తున్నాం మనం? తీసేస్తున్నాం, పిండేస్తున్నాం అన్నమాట అండి. కాబట్టి ఎవరినైనా తైలముతో అభిషేకిస్తున్నామంటే ఆ తైలములోనే విత్తనం యొక్క జీవం ఉంది. ఆ జీవమును వారి మీద మనం దారపోసినట్లే అన్నమాట అండి. కాబట్టి గింజలో నుండి వెలువడింది. అందుచేత గింజలో ఉన్న బలం, గింజలో ఉన్న జీవం, గింజలో ఉన్న లక్షణములు, శీలం, గింజలో ఉన్న స్వభావం, గింజలో ఉన్న సలాం, ఇవన్నీ ఏమైపోతాయండి? నూనెలోకి వచ్చేస్తాయి. అందుచేత నీరన్నా ఆరుద్ది కానీ నూనె ఏమవ్వదు, ఆరదు. ఎందుకు? నూనెలో ఏముందండి? జీవం, సారం ఉందన్నమాట అండి. అందుకే వాక్యం చెప్తూ ఉంది, మరి తైలంతో అంటుకొనము. అభిషక్తుడు అనగా దాని బిడ్డలారా, అభి అనగా గురుతు, సూచన. శక్తుడు అనగా షేక్ అనగా పద ప్రాప్తుడు, ఘనత అని మనం చూస్తూ ఉన్నామన్నమాట అండి. ఘనత, ఆధిక్యత, ఉన్నత స్థితి, ఔన్నత్యము అని మనం గ్రహింపవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి అభి అనగా గురుతు, సంకేతము, సూచనం. షేక్ అంటే కీర్తి, తైలము అను జీవముతో. అభి అనగా గురుతు, షేకం అంటే గణపరచుట. తైలాభిషేకం అనగా జీవముతో ఘనపరుస్తూ, గొప్ప చేస్తూ, దానిని ప్రకటించుట, దానిని ప్రచురపరచుటయే తైల అభిషేకం. జీవముతో ఘనపరుస్తూ గొప్ప చేయుటయే తైల అభిషేకం. అందుచేతనే తైలం లేకపోతే అభిషేకమే లేదు. వాక్యములు కొన్ని సాధనాలు ఉన్నాయి, ఎప్పుడైన తర్వాత మనం ధ్యానం చేసుకుందాం. అభిషేకం నీళ్ళతో చేయరు, రక్తంతో చేయరు, కానీ ఖచ్చితంగా తైలం ఒక వ్యక్తిని కనపరచాలంటే పూలు కాదు, గుర్రాలు కాదు, ఏనుగులు కాదు, యూదుల శాస్త్రం ప్రకారం తైలం. ఎందుకంటే తైలం మనిషికి సౌఖ్యం, సుఖం, నెమ్మది, సొగస్సు దయచే సాధనం అని మనం చూస్తున్నాం. కాబట్టి ఈవేళ మన జనకుడైన దైవజనుని కనపరచుటకు తైలముతో, జీవముతో, సారముతో, ప్రత్యేకంగా దేవుడే చెప్పిన ఫార్ములాతో ఆవేళ తైలం రూపించారని పెద్దలు చెప్తూ ఉన్నాడు. అలాగున అదేంటో వింత విడ్డూరం. మీరు గమనించండి, ఆగస్టు 10 సహజంగా వర్షం కురుస్తుంది. ఇప్పుడు మబ్బులు పట్టేసినాయి. మరి ఆవేళ కూడా బోరుమని వర్షం అంటండి. క్రీస్తు దేవాలయం పెంకులు ఉండేవి, ఆ పెంకుల్లో నుండి ఒక్క నీటి చుక్క లోపల రాలేదు అంటండి. అలాగే ప్రత్యేకంగా రూపింపబడిన ఆ తైలపు సువాసన కొన్ని రోజుల దాకా ఉండిపోయింది అంటండి ఆలయంలో. కాబట్టి మనకు ఇటు సంఘమునో, ఇటు నాయకత్వమునో, ఇటు ఆధ్యాత్మిక ఔన్నత్యమునో, ఇటు సహవాసమునో, ఇటు ఐకమత్యమునో అనేక ఆధ్యాత్మిక ఆశీర్వాదములు దయచేసిన దైవజనునికి ఘనత, సత్కీర్తి, మహిమ అన్ని విషయాలలో ఆయనకే ప్రసిద్ధి కలుగును గాక. ఆమేన్. దయగల ప్రభువా, కృపగల తండ్రి, దైవజనుని తైలాభిషేకం గురించిన సందేశం, మిమ్మును ఎలాగూ దేవుడు అభిషేకించి ప్రభువా ఘనపరిచారో ఈ విషయాలు ధ్యానించగల మంచి పండుగ సమయం, దినం, సబ్బాతు, ఆశీర్వాదకరమైన సహవాసం మా ప్రసాదించినందులకు మీకు వేవేల స్తుతులు, స్తోత్రములు సమర్పిస్తూ ఈ పండుగలు ఏకీవించిన మా అందరికీ రావాల్సిండైన దీవెనాశీర్వాదం దయచేయమని మా జీవితంలో ఎప్పుడూ దైవజనుని స్మరణ చేసుకుంటూ ఆయన యొక్క ఆధ్యాత్మిక మార్గం మేము అధ్యయనము చేస్తూ
ఆ మార్గంలో తిన్నగా పయనించి దేవా మీరు రేపటి దినం మాకు అనుగ్రహించు, ఘనత అందుకునగల భాగ్యం ఇమ్మని యేసునామమున వినయముతో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.